నిఖిల్ సిద్ధార్థ గారు ఇటీవల చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో పెద్ద చర్చకు దారితీసింది. పేర్లు ప్రస్తావించను, కానీ కొన్ని సినిమాల్లో తొందరపడి సీజీ షాట్స్ పూర్తిస్థాయిలో చేయకపోవడం వల్ల పెద్ద నష్టం జరిగిందని అనుభవించాం. అలాగే ఆయన మరో ముఖ్యమైన విషయం చెప్పారు. ఇప్పటి ఆడియన్స్ చాలా జాగ్రత్తగా చూస్తున్నారు, చిన్న తప్పు కూడా క్షమించడానికి సిద్ధంగా లేరు. ఈ 2 లైన్లు వినడానికి సింపుల్గా అనిపించవచ్చు, కానీ వీటిలో ఉన్న అర్థం చాలా లోతైనది. ముఖ్యంగా ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో సినిమాలు చేస్తున్న కాలంలో టెక్నికల్ క్వాలిటీ ఎంత ముఖ్యమో ఈ వ్యాఖ్యలు స్పష్టంగా చెప్తున్నాయి. ముందు రోజుల్లో ఒక సినిమా కథ బావుంటే ప్రేక్షకులు చిన్న చిన్న టెక్నికల్ లోపాలను పట్టించుకోకపోయేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సోషల్ మీడియా, హై రెజల్యూషన్ స్క్రీన్స్, 4K ప్రొజెక్షన్, ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఇవన్నీ కలిసి ప్రేక్షకుల దృష్టిని మరింత షార్ప్ చేశాయి. ఒక చిన్న సీజీ లోపం కూడా వెంటనే వైరల్ అవుతుంది. ఒక షాట్లో గ్రాఫిక్స్ బలహీనంగా కనిపిస్తే అది మీమ్గా మారుతుంది. ఆ తర్వాత ఆ సినిమా మీద నెగటివ్ టాక్ మొదలవుతుంది. నిఖిల్ గారు తొందరపడి సీజీ షాట్స్ పూర్తి స్థాయిలో చేయకపోవడం వల్ల నష్టం జరిగింది అని చెప్పడం వెనక ఒక స్పష్టమైన అనుభవం ఉంది. సినిమా నిర్మాణంలో టైం ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంటుంది. రిలీజ్ డేట్ ఫిక్స్ అయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ టీం మీద ఒత్తిడి పెరుగుతుంది. కొన్ని సందర్భాల్లో గ్రాఫిక్స్ వర్క్ పూర్తి స్థాయిలో పాలిష్ కాకముందే ఫైనల్ ప్రింట్కు వెళ్ళిపోతుంది. దాని ఫలితమేమిటి? థియేటర్లో చూసే ప్రేక్షకుడు వెంటనే గమనిస్తాడు. ఆ ఒక్క లోపం మొత్తం సినిమా మీద ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం ప్రేక్షకులు కేవలం కథను మాత్రమే చూడటం లేదు, వారు ప్రతి ఫ్రేమ్ను విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా యూత్ ఆడియన్స్ టెక్నికల్గా చాలా అవేర్గా ఉన్నారు. హాలీవుడ్ సినిమాలు, భారీ బడ్జెట్ విజువల్ ఎఫెక్ట్స్ సినిమాలు చూసిన తర్వాత వారు అదే స్థాయి క్వాలిటీని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇక్కడే నిఖిల్ గారి మాటల అసలు బలం తెలుస్తుంది. ఇప్పటి ఆడియన్స్ చిన్న తప్పు కూడా క్షమించడానికి సిద్ధంగా లేరు అని చెప్పడం నిజానికి ఒక వాస్తవం. సోషల్ మీడియా కాలంలో ఒక సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచే రివ్యూలు బయటకొస్తాయి. ట్విట్టర్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ప్రతి చోట అభిప్రాయాలు వెల్లువెత్తుకాయి. ఒక షాట్లో గ్రాఫిక్స్ బలహీనంగా ఉంటే అది నిమిషాల్లో వైరల్ అవుతుంది. అందుకే ఇప్పుడు మేకర్స్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ టీంకి సరిపడా టైం ఇవ్వడం, ఫైనల్ అవుట్పుట్ మీద క్వాలిటీ చెక్ చేయడం ఇవన్నీ అత్యంత కీలకం. స్వయంభూ సినిమా విషయంలో కూడా ఇదే అప్రమత్తత కనిపిస్తోంది. భారీ స్కేల్, పీరియడ్ బ్యాక్డ్రాప్, యాక్షన్ సీక్వెన్సులు ఇవన్నీ ఉన్నప్పుడు సీజీ క్వాలిటీ మరింత కీలకమవుతుంది. నిఖిల్ గారి ఈ వ్యాఖ్యల ద్వారా ఒక విషయం స్పష్టమవుతోంది. ఈసారి ఎలాంటి లోపం ఉండకూడదనే నిశ్చయంతో టీం పనిచేస్తోంది. గత అనుభవాల నుంచి నేర్చుకుని ఇప్పుడు ప్రతి ఫ్రేమ్ను పర్ఫెక్ట్ చేయాలనే ప్రయత్నం కనిపిస్తోంది. ఇది కేవలం ఒక నటుడి వ్యాఖ్య కాదు, ఇది మొత్తం ఇండస్ట్రీకి ఒక సందేశం. క్వాలిటీకి ప్రత్యామ్నాయం లేదు అనే సందేశం. ప్రేక్షకుల అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఒకసారి మీరు భారీ స్కేల్ చూపిస్తే తర్వాతి సినిమాల్లో కూడా అదే స్థాయి ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. అందుకే ఇప్పుడు సినిమాలు తీయడం అంటే కేవలం షూటింగ్ కాదు, అది ఒక పూర్తి టెక్నికల్ ప్రాసెస్. సీజీ అంటే కేవలం గ్రాఫిక్స్ కాదు, అది సినిమా నమ్మకాన్ని పెంచే సాధనం. అది సరిగా లేకపోతే ప్రేక్షకుడు కథలోకి ఇమడలేడు. నిఖిల్ గారి మాటల్లో ఒక బాధ కూడా ఉంది, ఒక నేర్చుకున్న పాఠం కూడా ఉంది. గతంలో జరిగిన లోపాలు ఇప్పుడు పునరావృతం కాకూడదనే స్పష్టత కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రేక్షకులు చాలా అవగాహనతో ఉన్నారు. వారు మంచి సినిమాను ఎత్తిపట్టగలరు, అలాగే చిన్న తప్పును కూడా గమనించగలరు. మొత్తానికి ఈ వ్యాఖ్యల ద్వారా ఒక విషయం క్లియర్. స్వయంభూ విషయంలో టీం చాలా జాగ్రత్తగా ఉంది. క్వాలిటీ మీద ఎలాంటి రాజీ పడకుండా పూర్తి స్థాయిలో పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి ఆడియన్స్కి నచ్చాలంటే కంటెంట్ మాత్రమే కాదు, టెక్నికల్ ఎక్సలెన్స్ కూడా అవసరం. ఇప్పుడు ప్రశ్న, స్వయంభూ నిజంగా ఆ అంచనాలను అందుకుంటుందా? నిఖిల్ గారి నమ్మకం, ఈసారి పూర్తిస్థాయి ప్రిపరేషన్ ఇవన్నీ చూస్తే ఆశలు పెరుగుతున్నాయి. మీ అభిప్రాయం ఏమిటి? ప్రస్తుతం ప్రేక్షకులు నిజంగా అంత స్ట్రిక్ట్గా మారిపోయారా? సీజీ లోపాలు ఒక సినిమాను ప్రభావితం చేస్తాయా? మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో చెప్పండి.